వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లపూర్ రాపోల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. తాతల కాలం నుండి ఈ భూములపై జీవించేవారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమకు గ్రామ పంచాయతీకి ముందస్తు సమాచారం లేకుండా నోటిఫికేషన్ జారీ చేయడం అసహ్యకరమని, భూసేకరణ ప్రక్రియను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాలు సమర్పిస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి రైతులను మద్దతు తెలిపారని ప్రభుత్వానికి ఆవేదనను చేరుస్తున్నారు. రైతులు తమ భూములను కోల్పోతే రోడ్డుపై పడతామని హెచ్చరించారు. నా కొడుకు ఇద్దరు ఆడపిల్లలు ఉండరు. నా కొడుకు చచ్చిపోయింది. నా కోడలు ఉన్నది. నా కొడుకు పిల్లలు ఇద్దరు ఉండరు ఆడపిల్లలు. మేము ఎట్లా బతకాలి? ఇక మీ దయ మీ ఇద్దరు మరి ఎక్కడ పోతుంది సార్? మేము ఒకవేళ వండకుండా ఒక వేడు వండుతుంది. ఇక్కడ పంట ఉన్నదంటే 4 రూపాయలు పడితే భూమి ఉన్నదంటే ఇస్తారు. ఇప్పుడు ఇది పోయినాక ఎవరైనా అప్పగితే కూడా ఒక పోయి మాకు నమ్మరు. ఏడిపోయి బతకాలి మేము. ఏం చేస్తున్నాం? బతుకులకు అదే భూమి మీద వాళ్ళు చెప్పిన పడుతుంది. రాత్రి కొనుక్కు నిద్ర అలాంటిది ఏది లేదు. తీసుకుంటే ఒకటేసారి అప్పుడే పట్టుకొని తీసుకుంటే బాగా, కానీ ఇది రోజు సంపడు కన్నా ఈ మందు నేను ఫోన్ లేపలేను. మా భార్య చనిపోయినాయమని అప్పుడే ఎఫెక్ట్ అయింది. సార్ ఇది ద్రోహము అన్యాయము ఏదో కానీ ఇది మాకు మీరు దయచేసి మా తరఫున కొట్లాడాలని కోరుతున్నాను. ఏ అవసరమైనా నేను 10 నిమిషాలు ఇంటికి వస్తాను. మీకు యథార్థంగా ఉండండి. మీరు అర్థమైందా? మంచిగా కొట్లాడదాం, మన భూమి మనం కాపాడుకుందాం. తప్పకుండా యథార్థంగా ఉండండి. ఏముంది ఎలక్షన్ లేదు. ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏం లేదు. మనకు భూమి కావాలి, మన భూమి మనకు కావాలి.